హాయ్ వెల్కమ్ టు ప్రాజా ప్రశ్న జవాబు. నేను మీ అనుష. ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాలలో గుంటూరు జిల్లాలోని పొన్నూరు ఒకటి. ఒకప్పుడు ఏపీలోనే కాదు, పొరుగు రాష్ట్రాల వారికి కూడా పొన్నూరు అంటే సంఘం డైరీ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు హత్య రాజకీయాలు, అరెస్టులు, కక్ష సాధింపులు హైలైట్ అవుతున్నాయి. సంఘం డైరీని మూయించడానికి ఈ 4 ఏళ్లలో చెయ్యని ప్రయత్నం లేదు. ప్రతిపక్ష నాయకులపై పెట్టని కేసులు లేవు. దోచుకోని ఖనిజ సంపద లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఎన్నికలు వచ్చేశాయి. మరి ప్రజానాడి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో ప్రభుత్వం మారింది. అప్పటి వరకు నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 1000 ఓట్ల తేడాతో తొలిసారి పరాజయం పాలయ్యారు. అంతే, నియోజకవర్గంలో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎంతలా అంటే నోటీసులు ఇస్తే హాజరయ్యే కేసుల్లో కూడా పోలీసులు గోడలు దూకి వచ్చి లీడర్లను అరెస్ట్ చేసే వరకు వెళ్ళింది. ఇలా భయపెట్టి మట్టి దోచుకున్నారు. ఎవరూ ప్రశ్నించకుండా చేశారు. చివరికి సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని వదిలిపెట్టలేదు. 100ల సంఖ్యలో తప్పుడు కేసులు పెట్టారు. 10ల సంఖ్యలో అరెస్టులు చేశారు. పొన్నూరు నియోజకవర్గం అంటే పచ్చని పంట పొలాలు, సంఘం పాల వెల్లువ. ఇది 5 సంవత్సరాల క్రితం వరకు ఉన్నమాట. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా పొన్నూరులో మట్టి తవ్వకాలు, గ్రానైట్ మాఫియా. ప్రశ్నించిన వారిపై అరాచకాలు, రాక్షసత్వం, దాడులు. ఇది పరిస్థితి. తాత చెప్పండి, అసలు ఏంటి తవ్వకాలన్నీ, ఏంటి గుంటలేంటి, ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఈ గవర్నమెంట్ కోరి అంట అనంతరంలో ఈ రేపర్కి ఇచ్చారు సదా 6 ఎకరాది. ఈ వెంకట రోషయ్య గారు వచ్చినాక అదిలిచ్చి బెదిరించి వాళ్ళందరినీ రాక్కొని ఈ పరిస్థితి తెచ్చాడు. ఎవరికి శుభ్రంగా గొడ్లు అందరూ బతికేవాళ్ళు. ఏదో బక్క బొరుగు రాయి కొట్టుకు బతికేవాళ్ళు. వాళ్ళ జీవనాధారం అంతా పోయింది. ఇప్పుడు మేకలు మేసే పని లేదు, గొడ్డు మేసే పని లేదు. అవును, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇక్కడ పరిస్థితి? అప్పుడు బాగానే ఉందండి, అంతా సక్సెస్ ఉంది. మాకు ఈ వైఎస్ ప్రభుత్వం వచ్చినాకే అనంతరానికి చేకూరికి ఈ గతి పట్టింది. ఓటేశారుగా? వేశారండి. ఒకసారి అన్నారు, వేశారు. ఒకసారి బాగా నెత్తిని పెట్టాడు. ఎంత రాయి తెచ్చి అవుపడుతుందిగా, ఇంకేముంది. మళ్ళీ గెలిస్తే ఏంటి పరిస్థితి? మళ్ళీ గెలిస్తే మేము ఈ ఊరికి వెళ్ళిపోవటమేనమ్మా. చంద్రబాబు అయితే 4 పోరాటం ధర్మం నడుస్తుందని మా కోరిక. మైనింగ్ మాఫియా అంటున్నారు, ఏంటి ఇదంతా? ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇదంతా క్వారీ ల్యాండ్ ఇది. ఇందులో రాయి తవ్వుకొని జీవించే క్రమంలో రాయి అయిపోయింది. ఈ రాయి అయిపోయిన క్రమంలో పనులు లేక వీళ్ళు నాట్లు కానీ కోతలు కానీ చెప్పేసి తూర్పు అని ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళని ఎలాగైనా సరే ఊళ్ళో నిలపాలి అని చెప్పేసి నేను గవర్నమెంట్ మీద ఫైట్ చేసి ఈ భూమిని సాధించడానికి ప్రయత్నం చేసామమ్మా. 1986లో జిల్లా జాయింట్ కలెక్టర్ కొప్పుల రాజు గారు పనిచేశారు. మేము వెళ్ళి ఆయనకు అర్జీ పెట్టుకున్నాం. ఆయన ఇది డిఓ లెటర్ ఇచ్చాడమ్మా. తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఇదంతా అరెకరం కాడికి మొత్తం డివైడ్ చేసి 3 నెలల పాటు సర్వేయర్ గారు తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీసులో మేము పట్టాలు తీసుకున్నాం. 60 మందికి కూడా అరెకరం కాడికి పట్టాలు పంపిణీ చేశారమ్మా. అయితే ఈ భూములన్నీ భయంకరంగా ఇట్లా తవ్వడానికి కారణం ఇప్పుడున్నటువంటి నాయకులు, ఇప్పుడున్నటువంటి అధికారులు. ఒక జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్తో ఈ భూములని పంపిణీ చేస్తే ఇంకో జిల్లా కలెక్టర్ ఇవన్నీ తవ్వుకోమని ఎట్లా పర్మిషన్లు ఇస్తారు? ఈ భూములు ఒకప్పుడు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉండేవి చూస్తుంటే ఏడుపు వస్తుందమ్మా. మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మా అన్ని చక్కగా సపోర్ట్ తోటలో, మామిడి తోటలో, గంగారంగా బండే తోటలు నాశనం చేశాడు పెట్టారు. ఇలాంటి రోజు వచ్చి ధ్వంసంగా తవ్వుకెళ్తున్నాడు మట్టి అంతా ఎమ్మెల్యే. అదేమని మా మగోళ్ళు పోయి ఊరి మీద జనం పోతే తొక్కెత్తామంటాం, బెదిరియటము, చంపుతామంటామో, పోలీసులను పంపించటం. శనగ బండేది, జొన్న బండేది, సజ్జ బండేది, ఇదంతా 20 ఎకరాలు బతకలేక ఒడ్రోళ్ళు, మాలిపిల్లి, రాయి దవ్వుకుని బతికేవాళ్ళు కొద్దిగా కోరి. ఇప్పుడు చూస్తే అంత అగాధం అయిపోయింది. కిలాడి రోజు వచ్చినాక నాశనం అయిపోయింది. మా ఊర్లో 1200 ఓట్లు రోసీకే మేము మెజార్టీ వేసినందుకు మాకు ఇది నేనే గెలిపించా. అడ్రోడ్ నుంచి గుర్రబండి పెట్టుకుని 40,000 రూపాయలు గుర్రబండి పెట్టి తీసుకొచ్చి కిలాడి రోజు ఈ ఊళ్ళు. అందుకని మాకు ఈ పని చేయించాడు. ఇంకా గెలిపిస్తే ఇక మేము వెళ్ళిపోవాలా మేడ నుంచి అన్న.
సంఘం డైరీ. లక్షలాది మంది రైతులు సంఘం డైరీకి యజమానులు. అలాంటి డైరీ పీక నొక్కాలని చూసింది ప్రభుత్వం. డైరీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టి డైరీని స్వాధీనం చేసుకోవాలని చూసింది ప్రభుత్వం. ఆ టైంలో న్యాయస్థానాలు అండగా నిలబడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఓ మాఫియాలా వ్యవహరించిందని ఇక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘం డైరీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టైంలో ఎంటర్ అయ్యి నరేంద్ర గారిని అరెస్ట్ చేయడానికి, లేకపోతే అసలు లోపల ఏం జరుగుతుందో చూడడానికి పోలీసులు వచ్చారు. అసలు ఎందుకు పోలీసులు వచ్చారని మీరు అనుకుంటున్నారు? ఏం జరుగుతోంది సంఘం డైరీలో? సంఘం డైరీ అనేది పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం ఇక్కడ స్థాపించబడిన సంస్థ. అది పాడి రైతుల సంస్థ. అలాంటి సంఘం డైరీని ఎలాగైనా భూస్థాపితం చేయాలని చెప్పి ఒక సింగిల్ రూపాయి కూడా ఈ సంఘం డైరీలో పెట్టుబడి లేని ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంఘం డైరీ మీద కక్షపూరితంగా దాడులు చేపించి అమూల్తోను దొంగ పత్రాలు చేసుకొని అమూల్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో సంఘం డైరీకి నోటీసులు ఇచ్చి సంఘం డైరీ మీద అర్ధరాత్రి పూట దొంగతనంగా పోలీసులు పంపి సంఘం డైరీ మీద రైడింగ్ చేయించి చైర్మన్ గారు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారిని అక్కడున్న ఉన్నతాధికారులను కూడా అరెస్ట్ చేసి బీభత్సంగా భయభ్రాంతులు చేసి సంఘం డైరీ ఎలాగైనా హస్తగతం చేసుకుని సంఘం డైరీని భూస్థాపన చేయాలని చెప్పి ఆ రోజు దాడి చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా సంఘం డైరీ మీద సింగిల్ రూపాయి సార్ అవినీతి మరకలు మీరు నిరూపించలేకపోయారు. ఈ రకమైన చర్యలు ప్రభుత్వం మానుకోకపోతే ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రైతులందరూ కూడా సిద్ధపడతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. పాలు పోసే వాళ్ళకి అనేక రకమైన బెనిఫిట్స్ ఇస్తున్నారు. 10% పడ్డ పాల ఉత్పత్తిదారులకు 78 రూపాయలు ఇస్తున్నారు. సంవత్సరం బోనస్ అందిస్తున్నారు. అది కాకుండా పాడి రైతులకు ఎప్పుడైనా గీత కానీ చనిపోతే ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. రైతు చనిపోతే ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. మరి పశువులకు కావాలంటే దానా సబ్సిడీ ఇస్తున్నారు. అవి కాకుండా సంఘం డైరీ ద్వారా ఒక ట్రస్ట్ అంటే హాస్పిటల్ని ఏర్పాటు చేసి దానిలో ఆరోగ్యరీత్యా పాడి రైతులు అక్కడికి వెళ్ళి చూపించుకోవడానికి 50% సబ్సిడీ ఇచ్చి మరి పాడి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. ఈ చైర్మన్ గారు వచ్చిన సంవత్సరం 360 కోట్ల టర్నోవర్ దాన్ని ఇవాళ 2000 కోట్లు టర్నోవర్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే సంఘం డైరీ చైర్మన్ గారు ఈ రకంగా అభివృద్ధి చెందుతాం ఓర్వలేక అసూయతోనూ కక్షతోనే ఆయన్ని అరెస్ట్ చేశారు తప్పితే నరేంద్ర గారిని అరెస్ట్ చేయడానికి ఎలాంటి కారణము లేదు. ఎమ్మెల్యే అవినీతి గురించి నియోజకవర్గ మొత్తం ప్రజలు కథలుగా చెప్తున్నారు. మైనింగ్ అక్రమ రవాణా, సేకూరు, చేబ్రోలు సమీప ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు, సెటిల్మెంట్లు, రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ఈ లావాదేవీల్లో బర్నబాసు అనే వైసీపీ నేత హత్యకు గురయ్యారు. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలుగా మారాయి. నియోజకవర్గంలో ఎక్కడ లేఅవుట్లు వేసినా ముందుగా ఎమ్మెల్యేకి పన్ను కట్టాల్సిందే. పొన్నూరులో చేసిన రోడ్డు వైడనింగ్ సంబంధించి వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అసలు అభ్యంతరాలకు కారణం ఏంటి చెప్పండి? అసలు వ్యాపారులందరూ వైడనింగ్ ని ఎందుకు ఒప్పుకోలేదు? చాలా రకాల ఆరోపణలు చేశారు, ఇష్టపడలేదు. దానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? 2018లో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు వివిధ వ్యాపార వర్గాలని ఆ బిల్డింగ్ ఓనర్స్ తో అనేక సార్లు సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రోడ్డు వైండింగ్ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దాని మీద ప్రభుత్వంతో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి దానిలో భాగంగా 19,40,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అవటం, దానికి మ్యూచువల్ గా పొన్నూరు పురపాలక సంఘం నుంచి 1,60,00,000 రూపాయలు కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేయడం జరిగింది. మొత్తం 21 కోట్ల రూపాయలు కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేయడం జరిగింది. 2019 సంవత్సరం రావటం, ఈ లోపు ఎన్నికల డేటు షెడ్యూల్ ఇది కావటం మూలాన అది అలా నిలిచిపోయింది. ఆ డబ్బులు 21. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపారస్తులకైతే బాండ్లు అయితే రిలీజ్ చేశారు కదా. బాండ్లు ఇస్తామన్నారు, వాళ్ళు డబ్బు రూపాయన ఇవ్వండి అన్నారు. కానీ వాళ్ళ బలవంతాన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి నేనేదో చేశాను రోడ్డు వైండింగ్ అనేది చూపించుకోవడం కోసం వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని రోడ్డు వైండింగ్ బలవంతంగా చేశారు. వాళ్ళకి ఎటువంటి బాండ్లు కూడా ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు.
మరి కొమ్మమూరు బ్రిడ్జ్ సంగతి ఏంటండి? 2019లోనే స్టార్ట్ అయినప్పటికీ అప్పటికే కొంత నిధులు శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటికే ఎందుకు కంప్లీట్ కాలేదు? అప్పుడు మొదలైన పనులు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి? 2019లో ఆ బ్రిడ్జి దెబ్బతింటం జరిగింది. అప్పుడు ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు ఆ బ్రిడ్జికి పర్మనెంట్గా కొత్త బ్రిడ్జి కట్టాలనే ఉద్దేశంతో దాని ప్రక్కనే బ్రెయిలీ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకొని 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. కొంత పనులు జరిగి మెటీరియల్ బ్రెయిలీ బ్రిడ్జికి సంబంధించిన మెటీరియల్ అంతా అక్కడికి చేర్చడం జరిగింది. ఈలోపు ఎన్నికలు కూడా రావడంతో అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూలపడేయటం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే కిలారి వెంకటరోసి గారు శంకుస్థాపన చేసి మరలా దాన్ని ఒకసారి చేసిన దాన్నే మళ్ళీ శంకుస్థాపన చేసి ఆయన స్వలాపేక్ష కోసమే ఈ బ్రిడ్జిని చేసి తన అనుయాములకి ఆ కాంట్రాక్టును కట్టబెట్టాడు. సొద్దపల్లి గ్రామానికి మంచినీళ్ళ సమస్య ఇప్పుడు గత 50-100 సంవత్సరాల నుంచి మంచినీళ్ళ సమస్య ఉంది. ఆ మంచినీళ్ళ సమస్య తీర్చాలని చెప్పి నరేంద్ర కుమార్ గారు నిధులు మంజూరు చేపించి అప్పపురం చాలా దగ్గర పర్మిషన్ కూడా తీసుకుని ఇరిగేషన్ దగ్గర ఆ పైప్ లైన్ నిర్మాణం చేసి మోటార్లు కూడా తెచ్చి బిగించి అంతా కంప్లీట్ అయిపోయే పరిస్థితి. ఇంకా చివర వాటర్ కనెక్షన్ ఇవ్వటమే ఆగింది. ఈ వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి ఈ కిలారి వెంకటరావు గారికి 4.5 సంవత్సరాలు తీరలా. అవును, పొన్నూరు మండలంలో ఉన్న 7 లిఫ్ట్ ఇరిగేషన్ల పరిస్థితి ఏంటండి? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు ఒకే రోజు 7 లిఫ్ట్ ఇరిగేషన్లకు శాంక్షన్ తీసుకొచ్చాడు. శాంక్షన్లు తీసుకొచ్చి 7 లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా నీళ్లు రైతులకు ఇచ్చి కొన్ని వేల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చాడు. అవి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నిరాఘాటంగా చక్కగా సాగినాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిలారి రోసి గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ లిఫ్ట్ ఇరిగేషన్ల మెయింటెనెన్స్ లేకపోవడం మూలాన అవన్నీ పాడైపోయి మూలన పడ్డాయి. మరి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు అయితే మోటార్లు తీసుకొచ్చి కాలువల్లో పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు. పోనీ అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే అదీ లేదు. గత ప్రభుత్వంలో పెదవడ్లమూడి నుంచి తీసుకొచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు సగం పూర్తయినా ప్రస్తుత ప్రభుత్వంలో మిగిలిన పనులు పూర్తి కాలేదు. చిన్నపాటి వర్షానికి మునిగిపోయే క్వారీల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం క్షేత్రస్థాయిలో పొన్నూరు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. అయితే ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఎదుర్కోనన్ని కఠినమైన పరిస్థితుల్ని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే శ్రీ ధూళిపాళ నరేంద్ర కుమార్ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్ని ఆయన ఎలా అధిగమించబోతున్నారు, ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకున్నాం. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. ఈ 5 ఏళ్లలో పొన్నూరులో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు మీరు? ఈ 5 సంవత్సరాల కాలంలో పొన్నూరు నియోజకవర్గంలో అడుగు అడుగునా కూడా అధికారాన్ని ఉపయోగించి విధ్వంసం చేయటము, భయపడటం చేయటం జరిగింది. సామాన్యులు వెళ్ళి మా కష్టం ఇది, మా ఆవేదన ఇది అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా ఉంది. అలాగే ప్రభుత్వ పరంగా చట్ట ప్రకారం చేయాల్సిన పనుల్ని తమ యొక్క అధికారాన్ని ఉపయోగించి దౌర్జన్యంగా పూర్తి చేయడం అనేది మనం చూసాం. అలాగే ఎవరైతే వాళ్ళతో విభేదించిన వాళ్ళు, ఎదిరించిన వాళ్ళు ఉంటే భయపెట్టడం అనేది మనం చూడటం జరిగింది. ప్రైవేట్ సెటిల్మెంట్లు కావచ్చు, లేదా ఎండోమెంట్ ల్యాండ్స్ ఆక్రమించే ప్రయత్నం కానీ, దళితులకు సంబంధించిన భూముల్ని కొట్టేసే ప్రయత్నం కానీ, ఇలా చాలా అంశాల్లో ఒక్కసారని చెప్పి అధికారంలోకి వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు అడుగు అడుగున నియోజకవర్గంలో దోపిడీ చేయటం జరిగిందనేది మనందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మేము నియోజకవర్గ స్థాయిలో ఏ ప్రభుత్వంలో కూడా చూడాలి. మీరు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ మీద ఒక్క చిన్న అవినీతి మార్క కూడా లేదు. కానీ ఈ 5 ఏళ్లలో చూస్తే మిమ్మల్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, పదే సంఘం డైరీకి పోలీసులు వస్తున్నారు. అంటే దీని అంతటిని మీరు ఎలా చూస్తారు? అంటే మీరు మారారా, పరిస్థితులు మారినాయా, అసలు ఏం జరిగింది? ముఖ్యంగా మనం చూస్తే సంఘం డైరీ అనేది ఇది ఒక వ్యవస్థ. ఎప్పటి నుంచో 40 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఎంతోమంది చైర్మన్లు వచ్చారు. మా తండ్రి గారి దగ్గర మొదలు పెట్టుకొని తర్వాత చాలామంది చైర్మన్లు వచ్చారు. కానీ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా ఎక్కడా నా మీద ఎటువంటి ఇది దొరకలేదు. కాబట్టి 40 సంవత్సరాల క్రితం జరిగిన ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చి దీన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే కోర్టులు నిలువరించిన పరిస్థితి. అదేవిధంగా ఏసీబీ అనేది అసలు మాకు సంబంధం లేదు కంపెనీలో మారిన తర్వాత. కానీ సంబంధం లేని వ్యవస్థను కూడా 20 సంవత్సరాల క్రితం ఉన్న రికార్డును పట్టుకొని ఏసీబీని ప్రయోగించి
మా మీద సంబంధం లేని కేసులు. అప్పుడు ఆ రోజు నేను చైర్మన్ కాదు. ఆ రోజు జరిగిన అంశాలు కానీ కంపెనీ ప్రొడ్యూసర్ కంపెనీ కంటే ముందు మ్యాక్స్ సొసైటీ కింద మారినప్పుడు నేను చైర్మన్ కాకపోయినా ఆ అంశాలన్నీ కూడా తీసుకొచ్చి 20 సంవత్సరాల తర్వాత ఏసీబీని తీసుకొచ్చారు. ఇక్కడ నేను ఒకటే స్పష్టం చేస్తా ఉన్నాను, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, సంఘం డైరీ దీన్ని నేను అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నాను. వాళ్ళు మొత్తం రికార్డులు తీసుకెళ్లారు. ప్రతి అంశం కూడా బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్నారు, అందరి దగ్గర నుంచి తీసుకున్నారు. ఏసీబీ వాళ్ళు ప్రైవేట్ ఆడిటర్స్ని తీసుకొచ్చారు, అందరినీ తీసుకొచ్చారు. కానీ కోర్టు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది, వ్యాపార కార్యకలాపాలు కానీ వ్యాపారానికి సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ కావద్దని. ఇన్ని వివరాలు తీసుకెళ్ళినా కూడా ఎంతో ఆ టైంలో చాలా దుష్ప్రచారం చేశారు. మీడియాకి లీకులు ఇవ్వటం, లీకులు ఇచ్చి వాటిని పబ్లిష్ చేయాలని ఒత్తిడి చేయటం. వాళ్ళు కూడా నేను చాలా ఒకటే ఇది తీసుకున్నారు, ఎందుకంటే మేము పబ్లిష్ చేస్తే మా మీద కోర్టులో వేస్తే మాకు ఇబ్బందులు వస్తాయి, మీరు ఏదైనా ఉంటే ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, దాన్ని ఖచ్చితంగా వేస్తామని చెప్పి. ఎంత దుష్ప్రచారం చేయాలని ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వం సఫలం కాలేకపోయింది. రీసెంట్గా కూడా ఏలూరుకు సంబంధించిన రైతులు కొంతమంది బోనస్ అడగడానికి వస్తే మీ అనుచరులు కొట్టారన్న వార్తలు కూడా వినిపించాయి. ఏంటి ఈ విషయంలో ఏం జరిగింది, సూటిగా స్పష్టంగా చెప్పండి. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే పాడి రైతులు లేకుండా సంఘం డైరీ లేదు. ఏ ఒక్క పాడి రైతు విషయంలో సంఘం డైరీ మేము వాళ్ళతో ప్రేమపూర్వకంగానే ఉంటాం తప్పితే వైషమ్యాలు విద్వేషాలు మాకు లేవు. ఏదైతే వాళ్ళు ద్వారకామాయి డైరీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంఘం డైరీ విధానం మీద నడుస్తుంది. ఎందుకంటే ఒక సెంటర్కి ఒక ప్రైజ్ ఇవ్వటం, ఒక సెంటర్కి ఎక్కువ బోనస్ ఇవ్వటం, తక్కువ ఇవ్వటం అనేది ఉండదు. మా పాలసీ ప్రకారం వచ్చిన లాభాలను బట్టి మేము బోనస్ ఇస్తాం. గత సంవత్సరం ఎంత ఇచ్చామో చెప్తాం, ఈ సంవత్సరం వచ్చే లాభాలను బట్టి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అటువంటిది ఈ సంవత్సరం వచ్చిన లాభాలు కానీ ఆర్థికపరమైన అంశాల మీద బోనస్ తగ్గచ్చు పెరగచ్చు. కానీ వాళ్ళు గత సంవత్సరం ఎంత ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సిందే అనే దృక్పథం వచ్చినప్పుడు మా వాళ్ళు స్పష్టంగా, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు స్పష్టంగా చెప్పినా కూడా మా విధానాన్ని పాంప్లెట్లు వేసి అందరికీ చెప్పాం. కానీ వాళ్ళు ఏంటంటే గతంలో ఇంత ఇచ్చారు కాబట్టి మాకు ఇంత ఇవ్వాలనే దృక్పథంతో వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళు ఆ విధంగా అడగడంలో ఏదైనా స్పెషల్ మోటివ్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే విధానపరంగా మేము వెళ్ళటం తప్పితే సంఘం డైరీని, ఎందుకంటే అధికారంలో ఉన్న వ్యక్తులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ 2 విషయాలు ఒకటి స్పష్టం చేస్తా ఉన్నా. అంతకుముందు కూడా మా స్టాఫ్ని ఆ ఊరు వెళ్ళినప్పుడు 24 గంటలు నిర్బంధించారు, అయినా మేమేమి దాని మీద ఒక కంప్లైంట్ కూడా ఇవ్వాల. రెండోసారి మా బిఎంసి దగ్గరికి వెళ్ళి దాన్ని మూసివేయటం జరిగింది. అప్పటికి మేము లోకల్గా ఉన్న పోలీసులు చెప్తే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి మా అధికారులను కూడా పిలిపించి మా విధానం ఏంటి, ఎంత బోనస్ వస్తుంది ఏంటి అనేది మేము ఇచ్చిన పాంప్లెట్లు అన్నీ చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు ఇది ఫస్ట్ టైం కింద పరిగణిస్తున్నాం, మీరు అలా చేయొద్దని చెప్పి పంపించారు. అయినా మూడోసారి డైరీ దాకా ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది మాకు తెలియని విషయం. ఎందుకంటే అసలు మా గేటు ముందు కానీ మా గేటు దగ్గర కానీ ఎటువంటి సంఘటనలు జరగల. బయట ఎక్కడో జరిగిన సంఘటనలు తీసుకొచ్చి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి నేను లేకపోయినా, మా జిఎం లేకపోయినా, మేనేజర్లు లేకపోయినా వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ముద్దాయిలుగా చేర్చారని అంటే ఖచ్చితంగా పైనుంచి ప్రభుత్వం నుంచి అధికారంలో ఉన్న వ్యక్తుల యొక్క ఒత్తిడి వల్లే మా మీద కేసులు పెట్టడం జరిగింది తప్పితే లేకపోతే మామూలుగా సాధ్యపడదు. రైతులను ఎప్పుడు బ్రహ్మాండంగా స్వాదంగా ఆహ్వానిస్తాం. ఎంతోమంది రైతులు లోనకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఏ రైతుకి ఇంతవరకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు కాదు, చిత్తూరు జిల్లాలో ఉన్నారు, ఇంకా వెస్ట్ గోదావరిలో ఉంది కొద్దిమంది. చిత్తూరు జిల్లాలో మేము రోజుకి 3,50,000 లీటర్లు సేకరిస్తాం. వేలాది మంది రైతులు ఉన్నారు. ఎవరికి లేని ఇబ్బంది వాళ్ళొక్కళ్ళకే ఎందుకు వచ్చింది? కాబట్టి ఏంటంటే ఇది దురుద్దేశపూర్వకంగా మమ్మల్ని ఏదో రకంగా ప్రతిష్ట దిగజార్చాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలనే దాంతో జరిగింది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి సంఘం డైరీ ఎప్పుడు కూడా పాడి రైతులకి ఎక్కడున్నా అండగానే నిలబడింది. ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న మాట ఏంటంటే అధికారంలోకి రావడానికి వైసీపీ ప్రభుత్వం ఏం చేయడానికైనా రెడీగా ఉంది అనే వార్తలు వినపడుతున్నాయి. ఈ సిచ్యువేషన్ మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఏం జరుగుతుందని మీరు ఊహిస్తున్నారు? వాళ్ళు ఏదనుకున్నా, ఏది చేయాలని ప్రయత్నించినా ప్రజలు సహకరించే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైనా చేయాలని అనుకున్నా కూడా ప్రజలు తిరగబడే రోజులు ఇప్పుడున్నాయి. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు ఈ ప్రభుత్వంతో కానీ, పాలనతో కానీ, అరాచకాలతో కానీ ప్రజలు విసిగిపోవటం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎవరు అవసరంలా వైకాపా కార్యకర్తలు, నాయకులే ఈ ప్రభుత్వాన్ని పైనుంచి కిందకు దోసే రోజులు రేపు ఎన్నికల్లో మనం చూస్తాం. ఎవరు అవసరంలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాము తన పిల్లలను తిన్నట్టు వైకాపా కార్యకర్తలకు రక్షణ లేదు, నాయకులు భూములు కొంతమందికి రక్షణ లేదు. వాళ్ళ నాయకులు వాళ్ళకు సంబంధించిన ఆస్తులే దోచేస్తూ ఉన్నారు. వాళ్ళ విలేకరులే ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు పిఏలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలతో పాటు వాళ్ళ కార్యకర్తలే కలిసి సమాధి చేస్తారు. ఫైనల్గా చెప్పండి, మీరు అధికారంలోకి వస్తే నెక్స్ట్ 5 years ఏం చేయబోతున్నారు? ప్రజలకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? అంటే వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు మీరు? మేము ఒకటే ప్రజలకి చెప్పేది, తెలుగుదేశం ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నూరు నియోజకవర్గంలో ఎవరి వ్యాపారాలు ఎవరి పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తాం. ఏదైతే అరాచకం చేశారో అరాచకం చేసినవి కానీ దోపిడీ చేసినవి కానీ ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని ప్రతి ఒక్కటి తిరిగి కక్కిస్తాం, ప్రభుత్వానికి కట్టిస్తాం. ఎవరైతే దాదాపు మా దగ్గర గ్రావెల్ చూసుకుంటే 700 ఎకరాల్లో దాదాపు 2100 కోట్ల విలువైన గ్రావెల్ని దోపిడీ చేశారు. బ్రహ్మాండంగా గుంతలు కనపడతాయి. అది అందుకనే మేము చెప్పింది KGF 3 అని పెట్టాం. మా చంద్రబాబు నాయుడు గారు పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్స్ అని పెట్టారు దానికి. ఎందుకంటే అంతకు మించిన దోపిడీ అక్కడ జరిగింది. దానిలో దళితుల భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, నియమ నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారు. కాబట్టి అవన్నీ కూడా ఏ అయితే అక్రమాలు జరిగినాయో ఆ అక్రమాల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ప్రభుత్వ ధనాన్ని ఏదైతే దోచారో ఆ ప్రభుత్వ ధనం తిరిగి కట్టించే విధంగా మా పరిపాలన రాబోయే రోజుల్లో ఉంటుంది. ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వాళ్ళ జీవితం వాడు బతకడానికి, భయంతో లేని జీవితం గడపడానికి మేము ప్రాధాన్యత ఇస్తాం. మరొక విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 5 ఏళ్లలో చూస్తే టీడీపీ నేతల్ని టార్గెట్ చేసి పర్సనల్ కానివ్వండి, ప్రొఫెషనల్ దాడులు కానివ్వండి, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, చాలామంది మీద చాలా రకమైన దాడులు చేశారు. సో వీటిని తిప్పికొట్టడానికి టీడీపీ ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించబోతోంది ఫ్యూచర్లో? ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే నాయకులు ఈ అపరిమితమైన అధికారం, నేను వైకాపా కొంతమంది ముఖ్యమైన నాయకులు కలిసినప్పుడు కూడా నేను చెప్పాను, వాళ్ళ జీవితంలో చేసిన మొదటి తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. ఎందుకంటే అలా అరెస్ట్ చేసుకుంటూ పోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన క్యాబినెట్లో ఎవరు బయట ఉండరు. అలాగే వాళ్ళకున్న ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 130 మంది ఎమ్మెల్యేలు లోనే ఉంటారు, జైలు కూడా పట్టవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా అరాచకవాదుల మీద, దోపిడీదారుల మీద రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. వాళ్ళు ఏదైతే అరాచకమే మా దీని కింద కొంతమంది చాలా ఎక్కువగా ఎవరైతే బిహేవ్ చేశారో వాళ్ళ మీద చట్టపరంగానే మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. ఏదైతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు దోపిడీ చేశారో ఆ దోపిడీ సొమ్ముని తిరిగి ప్రభుత్వానికి కట్టించే విధంగా రాబోయే రోజుల్లో మా పాలన ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం నరేంద్ర గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. టీడీపీ కంచుకోట అనే పదానికి సరైన నిర్వచనం గుంటూరు జిల్లాలోని పొన్నూరు. ఇక్కడి ప్రజలు టీడీపీని ఎంత అభిమానిస్తారో ధూళిపాళ్ల కుటుంబాన్ని కూడా అంతే అభిమానిస్తారు. ధూళిపాళ్లను, టీడీపీని వేర్వేరుగా చూడరు. గత ఎన్నికల్లో ఎన్నో ప్రతికూలతలు వచ్చినప్పటికీ కేవలం 1000 ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. ఈ 5 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. తాను అధికారంలోకి వస్తానని, తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, పొన్నూరు ప్రజలకు స్వేచ్ఛాయుత అభివృద్ధి జీవనం అందిస్తానని గట్టి నమ్మకంతో చెప్తున్నారు శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర.